నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన జశ్వంత్ సింగ్ హజారే దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే హోటల్ హజారే ఉంది కదా, అక్కడే అన్న వాళ్ళ షెడ్ అయితే ఉంటుంది. మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి మన జశ్వంత్ సింగ్ హజారే దగ్గరికి అయితే రావడం జరిగింది. మూర్తి కళాకార్. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి మన హోటల్ హజారీ ఉంది కదా, హజారీ హోటల్ దగ్గరనే క్వైట్ ఆపోజిటే ఉంటుంది అన్నవాళ్ళ విగ్రహాల షెడ్. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం పోయి చూద్దాం ఒకసారి. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలు అయితే చూద్దాం. అండ్ అలానే గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 16 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఆభరణాలు మాత్రం చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ చూసింది కదా, ఒక రెండు చేతులలో శంఖాలు అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు మాత్రం చాలా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ కండువా బ్లూ కలర్లో, అండ్ పంచ చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. లడ్డు దింపుకుంటా చూసింది కదా, చాలా చాలా బాగా డిజైనింగ్ అయితే రావడం జరిగింది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ ఒక 14 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ వర్క్. అండ్ అలానే చూసింది కదా, మన గజరాజ్ ఫేస్ ఉంటుంది చూడండి, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ఫేస్ అయితే చాలా భారీగా తొండం ఇట్లా. అండ్ కండో చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో, పంచ చూసుకుంటే బ్రింజాల్ కలర్, పింక్ కలర్, డార్క్ బ్రింజాల్తో షేడింగ్స్ అయితే రావడం జరిగింది. మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుని చూసుకున్నట్టయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్, సింహాసనం సిట్టింగ్ పొజిషన్, పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న న్యాచురల్ పంచ అండ్ కండువా కూడా చూసింది కదా. కండువా వచ్చేసి బ్లూ కలర్లో, పంచ చూసుకుంటే రెడ్ కలర్లో ఉండడం జరిగింది. మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ. అలానే ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే 16 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, భారీ బొజ్జ గణపయ్య. ఆభరణాలు కూడా చాలా చాలా భారీగా అయితే రావడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ షేడింగ్, ఎల్లో కలర్ అయితే రావడం జరిగింది. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ అయితే మీకు చూపెట్టడం జరిగింది. హైట్లు కూడా చెప్పడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో ఇంకా ఫాలో చేయండి వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.